మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి ఈస్టర్ ఆరాధనకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలండి. అందరికీ వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకోనండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. దండాలమ్మ మీకు అనుకోండి. హల్లెలూయా. ఈ సమయంలో ఈస్టర్ సందర్భంగా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకాసు వర్తమానం 24వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. వారు భయపడి మొక్కమునలను వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మొన్నటి వరకు దేవుడు సమాధిలో ఉంచబడ్డాడు. ఇక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైనటువంటి వారిని మృతులలో వెతుకుచున్నారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు 2025 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి సమాధిలో ఉంచబడి ఆయన చెప్పినట్లుగానే 3వ దినాన నేను లేస్తానని చెప్పినటువంటి మాట ప్రకారం యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రజలకు రుజువు చేసుకోవటానికి, ప్రజలను నా పునరుత్థానం ఏమిటో తెలియపరచటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా తిరిగి ఈ భూమి మీద జన్మించి ఉన్నాడు. అందుకనే ఈ రోజున మనము ఒక గొప్ప పండగగా జరుపుకుంటున్నాం. గొప్ప పండగగా జరుపుకుంటూ ఉన్నాం. కుటుంబంలో ఉన్నటువంటి ఎంతమంది పిల్లలుంటే ఎంతమంది బట్టలు తీసుకోవడం, ఏమండి ఎంతో సంతోషంగా యజమానులు కానీ యజమానురాళ్ళు కానీ ఏమండి ఎంతో సంతోషంతో. ఎందుకు అని అంటే దేవుడు లేచి ఉన్నాడు, దేవుడు పునరుత్థానుడయ్యాడు. ఆయన పునరుత్థాన జీవాన్ని ధరించుకొని మన మధ్యలో సంచరిస్తున్నాడు అని. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు. మాట చెప్పిన దేవుడు మాట తప్పకుండా 3వ దినాన లేచి ప్రజలకు కనపడి, అనేక మంది శిష్యులకు కనపడి, ఇదిగో నేనే యేసుక్రీస్తు ప్రభుల వారును అని తేట తెల్లగా ప్రత్యక్షమై వారితో మాట్లాడుతూ సజీవుడిగా కనపడుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే వీరు సజీవుడైనటువంటి వారిని మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? ఎవరు వీళ్ళు? దేవుని బిడ్డలు. ఆచారపూర్వకంగా ఒక మానవుడు చనిపోతే 3వ రోజున సమాధి దగ్గరికి వెళ్ళి ఏమండి మనం చేయాల్సినటువంటి ఆచారాలు చేస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా? వారిని జ్ఞాపకం చేసుకోవటానికి. ఇది 3వ రోజు కాబట్టి, యేసు ఏమండి మానవుడు చనిపోయాడు కాబట్టి మన బంధువులలో ఒకళ్ళు చనిపోయినప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే అక్కడికి వెళ్ళి వారిని గుర్తు చేసుకుంటాం. వారు చేసినటువంటి మంచి పనులు గుర్తు చేసుకుంటాం. వారు చేసినటువంటి మంచి విధానాన్ని గుర్తు చేసుకుంటాం. వారు మన కుటుంబం కోసం ప్రయాసపడినటువంటి ప్రయాసను గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకొని తిరిగి వస్తూ ఉంటాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగానే తన తల్లి అయినటువంటి మరియా, మగ్దలేని మరియా తన శిష్యులను తీసుకొని యేసు ప్రభు సమాధి దగ్గరికి వచ్చారు. దేనికో తెలుసా?
మూడవ దినాన్ని చేసుకోవటానికి, మూడవ దినాన్ని ఆచరించడానికి, యేసుక్రీస్తు ప్రభుల వారి ఆ యొక్క మరణాన్ని గుర్తు చేసుకోవడానికి, కన్నీళ్లు పెట్టడానికి, వేదనతో కన్నీళ్లు విడుద్దామని ఆ సమాధి దగ్గరికి రాగానే యేసుక్రీస్తు ప్రభుల వారి దేహమట కనపడలేదు. ఎందుకు కనపడలేదు అంటే ఆయన చనిపోక ముందే చెప్పాడు, ఇదిగో దేవుని బిడలారా, మూడవ దినాన నేను తిరిగి లేస్తాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడినటువంటి మాట ప్రకారం తిరిగి లేచిన వ్యక్తి ఎవరంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారిగా ఆయన యొక్క చరిత్ర విధానాన్ని మనం గమనించుకుంటూ ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే ఆయన మూడవ రోజున లేచి ఉన్నాడని, ఆయన మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదని, ఈ రోజున ఆయన మనకు దైవంగా ఉన్నాడని ఆయన ఆరాధన చేయడానికి వచ్చాం. ఎంతో కష్టం కొండ మీదకి రావాలంటే. తగ్గిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, ఏమండి చంటి బిడ్డలతోటి, ఏమండి చిన్న చిన్న పిల్లలతోటి అలాగునే మోసుకొని వస్తున్నారు. గర్భిణీ స్త్రీలు ఉన్నారు. ఎందుకు ఇంత ప్రయాస అంటే దేవుడు మమ్మల్ని వచ్చే ఆ పోయిన సంవత్సరము ఈస్టర్ నుంచి ఈ సంవత్సరం వరకు దేవుడు మమ్మల్ని కాపాడాడు. యేసు ప్రభు మరణ పునరుద్ధాలను జ్ఞాపకం చేసుకోవటానికి ఈ రోజున ఇక్కడ మీరందరూ చేర్చబడ్డారు. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చి ఏదో ఒక తీర్మానంతో వచ్చారు, ఏదో ఒక తీర్మానంతో వచ్చారు. కొండ మీద దేవుడు సిలువ వేయబడ్డాడన్నటువంటి ఆనవాయితీగా ఆలోచన ప్రకారంగా వచ్చారు. యేసుక్రీస్తు ప్రభుల వారు గొల్గొతా కొండ మీద మరణించాడని, ఏమండి ఈ కొండ మనకు గుర్తుగా నిలిచి ఉంటుందని, ఏమండి ఈ సిలువ దగ్గరికి వచ్చి దేవుడు చేసినటువంటి ఆ సిలువ ధ్యానాలని జ్ఞాపకం చేసుకొని ఆయన మరణ పునరుద్ధాలను జ్ఞాపకం చేసుకోవటానికి ఈరోజు నా కుటుంబ సమేతంగా ఇళ్ళల్లో ఒక్కళ్ళు ఉన్నారేమో చూద్దామంటే ఎవ్వరు లేరు, అందరు ఇక్కడే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారు. కారణం ఏంటంటే దేవుడు మన కొరకై జన్మించాడు. దేవుడు మన కొరకై పునరుత్థానము చెందబడ్డాడు. ఆయన పరిశుద్ధుడని, ఆయన కోమ మలమచారాలు లేని ఆజన్య బ్రహ్మచారి అని మనము గుర్తెరిగి ఆయన పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి ఈ రోజున మనము ఇక్కడ నిలిచి ఉన్నాం. ఈ పండగ పేరు ఏం పేరు చెప్పాలి? ఏం పేరండి? ఈస్టర్ పండగ. ఈరోజు ఎంతమంది కలకలలాడిపోతున్నారండి. కొత్త కొత్త గుడ్డలు ఏమండి ఉండాలి, ఆర్భాటం ఉండాలి, సంతోషం ఉండాలి. గుంటూరు ఏరియాలో యొక్క గుంటూరు జిల్లాలో ఏమండి చూస్తే ఉదయకాలంలో లేచి దేవుని బిడ్డలు అనబడుతున్న వాళ్ళు ఏం చేస్తారంటే సమాధుల తోటకు పోతారు. మీకు తెలుసో తెలియదు. రేపల్లిలో పక్కన బట్టిబ్రోలు అనే ఊర్లో సేవ చేసేటప్పుడు పక్కనే సమాధులు, మొత్తం సమాధులే, మందిరం పక్కనే. ఉదయాన్నే లేచి ఏమండి గలబగలబగా అయిన పడతా ఉంటుంది పక్కనే, కాంపౌండ్ అడ్డమే. నాకు తెలియక ఏంద్ర నాయన ఈరోజు ఏంది వీళ్ళేంది అంత గలబగలబగా ఉండదంటే ఆయన కాడలేసి శుభ్రంగా సున్నాలు కొట్టి కోతులు వెలిగించి మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అప్పటి వరకు నాకు తెలియదు ఎందుకు ఇలా చేస్తున్నారంటే వారు చనిపోయినటువంటి వారిని గుర్తు చేసుకోవటానికి. తప్పు లేదు. చనిపోయినటువంటి వారిని గుర్తు చేసుకొని వారికి ఉన్నటువంటి ఆ ఆవేదన కన్నీటి బొట్టుని అక్కడ కార్చి వెళ్ళిపోతారంట. ఎప్పుడు అని అంటే ఏమండి యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచిన దినమందు మనము కూడా ఈ రోజున ఎందుకు ఇక్కడికి వచ్చి ఉన్నామంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమండి ఆ గొలగతా అనబడుతున్నటువంటి ఆ కొండ మీద మరణించి తిరిగి లేచి ఉన్నాడన్నటువంటి ఆలోచనతో ఆయన పునరుత్థానాన్ని గమనించుకోవటానికి, ఆయన పునరుత్థానాన్ని మనము చూడటానికి ఈ కొండ మీద మనం నిలిచి ఉన్నాం. ఈ కొండ మీద నిలిచినటువంటి నీ జీవితంలో కూడా, ఇక్కడికి వచ్చిన నీ జీవితంలో కూడా ఏ ఒక్క తీర్మానం కానీ, ఏదైనా కానీ, ఏ తీర్మానమైనా కానీ
ఇక్కడ నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళు, వచ్చే సంవత్సరం కల్లా నా దేవుడు తీర్మానాన్ని నెరవేర్చునుగాక. వాస్తవంగా చెప్తున్నాను సేవకునిగా, మీరు ఏదైతే అనుకుంటారో ఆ కోరికను దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవుని సేవకుడి మాటే దేవుని మాటగా మీరు తీసుకోనండి. ఎందుకనంటే దేవుడు మన కొరకై ఏమండి తిరిగి లేచి ఉన్నాడు కాబట్టి. ఆయన చనిపోయి తిరిగి లేచి నేను పరిశుద్ధుడను అని అనేక మందికి తెలియపరచటానికి ఏమండి సమాధి దగ్గరికి తన మర్దలేని మరియా శిష్యులు వచ్చి చూస్తూ ఉన్నారంట. యేసయ్య దేహం కనపడట్లేదు, ఎవరు తీసుకెళ్లారు అని ఏమండి విభ్రాంతి నొందుతూ ఉంటే ప్రత్యక్షమయ్యాడు వారికి. ఇదిగో మీరు ఎవరి కోసం ఎతుకులాడుతున్నారు? అదేనయ్యా యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధి మేము దాచి ఉంచాము. ఈ సమాధిలో యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు అని అంటే, నీవు ఎదురు చూస్తున్నటువంటి యేసును నేను చెప్పినట్లుగా మూడవ దినాన చెప్పినట్లుగా లేస్తానని చెప్పినటువంటి రీతిగా ఆ లేఖన ప్రకారం తిరిగి లేచినటువంటి దేవుడను నేనే. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యక్షంగా పరోక్షంగా వారికి ప్రత్యక్షమైనటువంటి దేవుడు. ఈ కొండ మీద ఈస్టర్ ఆరాధనలో చేరి వచ్చిన నీకు కూడా దేవుడు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. దేవుడు నీకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. అందుకనే దేవుడి ప్రత్యక్షతను చూడటానికి నీ తీర్మానాన్ని దేవునికి చెప్పుకోమని సేవకునిగా చెప్తూ ఉన్నాను. బైబిల్లో ఒక చోట రాయబడింది, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వాక్యం. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచాలి. ఇక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచి ఎవరైతే ఏ తీర్మానాన్ని అయితే కలిగి ఉంటారో ఆ తీర్మానాన్ని దేవుడు వచ్చే సంవత్సరం కల్లా నెరవేర్చునుగాక. హల్లెలూయా. వచ్చే సంవత్సరం కల్లా ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, నేను పునరుద్ధానమును జీవమును నేను పునరుద్ధానాన్ని ధరించుకొని జీవాన్ని ధరించుకొని మీకు ప్రత్యక్షమైన దేవుడను నేనే. ఈ మిట్ట మధ్యాహ్న వేళలో వాతావరణం అనానుకూలం ఉన్నప్పటికీ కూడా ఇంత ఓపికతో కూర్చున్నావే, దేవుడు నీతో చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడను. నా మరణ పునరుద్ధానాన్ని గుర్తు చేసుకోవడానికి ఇక్కడికి చేరి వచ్చినటువంటి మీరందరినీ దేవుడు ఏం చేస్తున్నాడంటే చేతులెత్తి ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు చెప్పినటువంటి విధానాన్ని మనం పాటించుకుంటూ పోవాలి. దేవుడు చెప్పినటువంటి విధానాన్ని ఏమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మియా పుస్తకం 33వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా పుస్తకం నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నాయి. హల్లెలూయా. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చే దినాలు వచ్చి ఉన్నాయి. ఏం చెప్పాడు ఆయన? మనకేం చెప్పాడండి ఆయన? ఏ మాటలు చెప్పాడు ఆయన మనకు? లూకాసు వర్తమానములో 24వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదువుకుంటే, 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, 3వ దినమందు నేను లేస్తానన్న చెప్పినటువంటి మాటను నీవు జ్ఞాపకము తెచ్చుకోవాలి.
జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఎవరైనా చనిపోయే ముందు ఏమండి వారు ఏమైనా మాటలు చెప్తే మనం నమ్ముతామా? నేను 2వ రోజు వదిలేస్తాను. చాలామంది చెప్పారు భూమి మీద మానవుడు, ఇదిగో నేను చనిపోతున్నాను 3వ రోజు లేస్తాను, నేను చనిపోతున్నాను 5వ రోజున లేస్తాను, నేను చనిపోతున్నాను 7వ రోజున లేస్తానని చాలామంది నా ప్రియా దేవుని బిడ్డలుగా, అన్యులుగా, చాలామంది లోక విధానములు నడిపించబడే వ్యక్తులుగా వాళ్ళు ఎన్నెన్నో మాటలు చెప్పి చనిపోయారు. ఈ రోజున వారి యొక్క పునరుద్ధానం జరగలేదు. నేను 7వ దినాన లేస్తానని ఒక ఆయన చెప్పాడు. ఇంత మటుకు లేలా, చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. నేను 5వ దినాన లేస్తాను, చనిపోతున్నాను 5వ దినాన లేస్తానని చెప్పేసి ఎంతోమంది చెప్పారు. ఈరోజు వారు కాల గర్భంలోనే కలిసిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళు మానవులు కాబట్టి మానవుని మాట ఏమని మరుగుపరచబడుతుంది. ఈయన ఎవరయ్యా అంటే యేసు క్రీస్తు ప్రభుల వారిగా నిలిచి ఉన్నాడు. ఈ రోజున దేవుని మనం ఎందుకు ఆరాధన చేస్తున్నామంటే మాట ఇచ్చి మాట తప్పని దేవుడిగా మనకు ఉన్నాడు కాబట్టి ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఏమిటి జ్ఞాపకం చేసుకోవాలంటే, ఇదిగో నేను 3వ దినాన తిరిగి లేస్తాను, చెప్పిన మాట ప్రకారం లేచాడు. ఆయన పరిశుద్ధుడండి. చెప్పిన మాట ప్రకారం మాటను నిలబెట్టుకున్నాడు. పరిశుద్ధుడు. చెప్పిన మాట ప్రకారం ప్రజలకు ప్రత్యక్షమవుతానన్నాడు, ప్రత్యక్షమయ్యాడు. ఆయన పరిశుద్ధుడు. చెప్పిన మాట ప్రకారం శిశువులకు కనపడతానన్నాడు, కనపడ్డాడు. ఆయన మాటను ఏమని నిరూపించుకున్నాడు. ఈ రోజున ఎందుకు ఆయన గురించి ఇంతగా వివరించుకోవటానికి గల కారణం, ఇంతగా ఆయన్ను ఆరాధించడానికి గల కారణం ఏంటంటే మాట ఇచ్చి మాట తప్పేవాడిగా లేడు. మాట ఇచ్చి మాట నెరవేర్చేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట ఇచ్చాడు, 3వ దినాన నేను లేస్తాను. ఈ రోజున మానవులు ఎంతోమంది మాట ఇచ్చారు, మాట మరుగైపోయింది. ఎందుకో తెలుసా? మానవుడు కాబట్టి, మనుష్యుడు కాబట్టి. మరి యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా మాట ఇచ్చాడు, మాట తప్పకుండా 3వ దినాన తిరిగి లేచాడు. నేను పరిశుద్ధుడను. హల్లెలూయా, హల్లెలూయా. నేను పరిశుద్ధుడను. పునరుత్థానుడే జయశీలి, మృతిని జయించి లేచినడే. పునరుత్థానుడే జయశీలి, మృతిని జయించి లేచినడే. శ్రేష్టమైన పునరుత్థాన బలములిచ్చినడే. నాకై అతి త్వరలో, చప్పలు కొడదాం గట్టిగా, శ్రేష్టమైన పునరుత్థాన బలములిచ్చినడే. నాకై అతి త్వరలో మహిమతో, నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నావడే. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సరిహద్దులు లేని పరిశుద్ధునికి, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. హల్లెలూయా.
హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు. మరి చనిపోయిన తర్వాత ఏమండి, యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధిలో ఉంచబడ్డాడు. 3వ దినాన చెప్పినట్లు లేచాడు. మరి లేచిన దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? లేచిన దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? మొదటిగా ఏమండి, బైబిల్లో రాయబడినటువంటి మాట ఏమిటంటే పాతాళ లోకానికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? పాతాళ లోకానికి వెళ్ళాడు. దేనికి పాతాళ లోకానికి వెళ్ళాడు ఆయన? మీరు అనుకొని ఉండవచ్చు, ఏయా ఎప్పుడు వినలేదు ఈ మాట అనుకుంటారు. ఎప్పుడు వినలేదు ఈ మాట మేము. ఈరోజు వినండి, కొత్త కోణంలో. తిరిగి లేచిన దేవుడు ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళ లోకములకు వెళ్ళాడు. చదవండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం. యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను, మరణము యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. చాలండి. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, తిరిగి లేచిన దేవుడు ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళ లోకములోకి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? అనేక మంది ప్రజలు ఏమని నశించిపోయి దేవుని గుర్తెరగక దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయి వారు పాతాళ లోకములో యాతన పడుతున్నారు. పాతాళ లోకములోనికి ఎవరైనా వెళ్తారండి? వెళ్తారా? వెళ్ళలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారట మొట్టమొదటిగా పాతాళ లోకములోనికి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? పాతాళములో మగ్గిపోతున్నారు. చూడండి, లోకములో ఉన్నప్పుడు ఏమండి, సేవకులు వాక్యం చెప్పినా వినకుండా, లోకములో ఉన్నప్పుడు దేవుని సేవకులు వాక్యం చెప్పినా కూడా అవలంబించకుండా, దేవుని సేవకుడి మాటను పక్కన పెట్టేసి ఏమండి ఇష్టానుసారమైనటువంటి బ్రతుకును చేసి పాతాళ లోకములోనికి వెళ్ళారు. చూడండి, వారిని రక్షించటానికంట యేసు క్రీస్తు ప్రభుల వారట తాళపు చెవులు తీసుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకపు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. అక్కడికి వెళ్ళి స్వార్థను ప్రకటించాలంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు. అక్కడికి వెళ్ళి దేవుని గురించి చెప్పాలంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు. అందుకని స్వయంగా యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట ప్రకారం 3వ దినాన లేచి పాతాళ లోకంలోనికి వెళ్ళి వారికి సువార్తం చేస్తున్నాడంట. ఎందుకో తెలుసా? ఆ పాతాళముల నుంచి నా మాట విని మరలా పరలోక రాజ్యానికి వస్తారేమో, పాతాళ లోకమున పడుతున్నటువంటి ఆ కృంగిన స్థితిలో నుంచి మరలా తిరిగి వస్తారేమో. దేవుడికి చూడండి ఎంత ప్రేమ. ఆల్రెడీ పాతాళంలో పడిపోయారు, మరలా నా మాట వింటారేమో, మరలా నా యొద్దకు వస్తారేమో. నా యొద్దకు వచ్చినటువంటి వారిని ఏమాత్రం నేను త్రోసివేయనని చెప్పినటువంటి వాక్య ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభుల వారంట పాతాళ లోకములోనికి వెళ్ళాడు. భక్తుడైనటువంటి యోహాను రాస్తూ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాడయ్యా యేసుక్రీస్తు పునరుద్ధానము చెందిన తర్వాత అంటే పాతాళ లోకానికి వెళ్ళాడు. పాతాళములో దేవుడి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఇప్పటికైనా తెలుసుకోండి, నా మరణ పునరుద్ధాలని ఈ విధంగా కనపరుస్తున్నాను తెలుసుకోండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటిగా ఆ పాతాళ లోకములోనికి వెళ్ళి రక్షణను గూర్చినటువంటి స్వార్థను వినిపిస్తున్నాడంట. రక్షణను గూర్చినటువంటి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడంట. పాతాళములో అనేక మంది ప్రజలు యాతన పడిపోతున్నారు. అనేక మంది ప్రజలు శ్రమల మధ్యలో కృంగిపోతున్నారు. అనేక మంది ప్రజలు ఏమని మగ్గిపోతున్నారు. అయ్యో, భూమి మీద అనేక మంది సేవకులు వాక్యం చెప్పినా కూడా నేను వినలేదే, అనేక మంది సేవకులు స్వార్థను ప్రకటించిన నేను వినలేదే,
అనేక మంది కరపత్రికలు పంచినా కూడా నేను వినలేదే అని ఏమండి ఆ పాతాళ లోకంలో ఉన్నటువంటి ప్రజలు మగ్గిపోతున్నారు, కృంగిపోతున్నారు, శ్రమల మధ్యలో నలిగిపోతున్నారు, ప్రాణాలు ఏమండి కొట్టుమిట్టలాడుతున్నటువంటి స్థితిగతుల మధ్యలో కృంగిపోతున్నటువంటి పాతాళ లోకములోనికి యేసయ్య అడుగుపెట్టాడు. ఎందుకో తెలుసా? పాతాళముల నుంచి బయటకు తీసుకొని నీ జీవితాన్ని పరిపూర్ణము చేయడానికి, పాతాళములైనటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి నీ యొక్క హృదయానికి ఏమండి తేలికపరిచి, ఏమండి తెల్లటి వస్త్రాలు ధరించుకొని, ఎటువంటి ఆ యొక్క మలినము లేకుండా, మస్టు లేకుండా ఏమండి నీ జీవితాన్ని మరలా కడిగి నీతిమంతునిగా చేయటానికి యేసు క్రీస్తు ప్రేమ కలిగిన వాడై, శాంతిమూర్తి కలిగిన వాడై, ఏమన్నా దయామయుడై, కరుణామయుడై యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క పాతాళ లోకములోనికి వెళ్ళాడు. ఎవరి కోసమో తెలుసా? నశించిపోతున్నటువంటి వారిని మరలా తీసుకొని రావడానికి, నశించి కుంగిపోతున్న వారిని మరలా తీసుకొని ఏమండి పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళటానికట పరలోకపు ఆ యొక్క పాతాళపు తాళపు చెవులు తీసుకొని దగ్గర పెట్టుకున్నాడంట. ఎంత ప్రేమ అండి ఆయనకు. యేసుక్రీస్తు ప్రభును ఏమండి ఎంతోమంది ఉమ్మి ఊశారు, బంగిపోటు దొంగని ఏమని నెపం వేశారు. ఈయన పరిశుద్ధుడు అని చెప్పేసి, ఈయన పరిశుద్ధుడు అని చెప్పేసి అనేక మంది హేళనకరంగా మాట్లాడారు. తన శరీరం నాగటి చాళ్ళ వల్లే తున్నబడింది, రక్తమంతా ఏమండి ఒంట్లో ఉన్నటువంటి రక్తమంతా ఏమండి ఆవిరైపోయింది. అయినా కూడా వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక క్షమించుడి. ఈరోజున యేసు క్రీస్తు ప్రభుల వారే ఏమండి మనల్ని క్షమించకపోతే ఈరోజున మనం ప్రార్థనకు వచ్చేవాళ్ళమా? యేసు క్రీస్తు ప్రభుల వారు మనల్ని ఏమండి దగ్గరికి తీయకపోతే మన స్థితిగతులు ఏమైపోయాయి? పాతాళ లోకంలో ఉన్నటువంటి వారి మీద ఎంత ప్రేమను మమకారాన్ని చూపిస్తున్నాడంటే అంత ప్రేమను చూపిస్తున్నాడు. ఈరోజున మానవుడు దేవునికి దూరం అయిపోతున్నాడు. నా యొద్దకు వచ్చే వారిని ఏమాత్రం నేను దూరం చేయనని, విశ్రాంతిని కలిగిస్తానని చెప్పి దేవుడు చెప్తుంటే ఈరోజున మానవుడు దేవునికి దగ్గరికి రాలేకపోతూ ఉన్నాడు. చాలామంది అనుకుంటారు ముసలోళ్ళకి కదా దేవుడు, మాకెందుకు, అన్నీ అయిపోయిన తర్వాత కదా దేవుడా అని చెప్పేసి దేవుడి దగ్గర మొక్కేది, మాకెందుకు, మాకు వయసు ఉంది, మాకు అండబలం ఉంది, శరీర బలం ఉందని ఈరోజున నా ప్రియ దేవుని బిడ్డలారా ఎంతోమంది దేవునికి దూరం అయిపోతున్నారు. దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుడు మనల్ని ప్రేమించకపోతే మన స్థితిగతులు ఏమైపోతాయో ఈ మిట్ట మధ్యాహ్న వేళలో గమనించుకోవాలి. మొట్టమొదటిగా పాతాళ లోకంలోనికి వెళ్ళాడు. పాతాళ లోకముల నుంచి బయటకు వచ్చి రెండవదిగా గమనిస్తూ ఉంటే భూమి మీదట ఏమండి 40 సంవత్సరాలు పరిచర్య చేశాడంట. పరిచర్య చేశాడు. అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించాడు. అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించాడు. పాపములు ఉన్నటువంటి వారిని దేవుడు క్షమించి దేవుని వైపు నడిపించాడు. ఆయన పరిచర్య ప్రారంభించాడు. అనేక మందిని స్వస్థపరిచాడు. అనేక మంది ప్రజలకి ఆహారం లేక అల్లాడిపోతున్నటువంటి వారిని ఏమండి అనేక మంది ప్రజలకు భోజనాన్ని పంచిపెట్టాడు. ఎక్కడో తెలుసా? కొండ మీద. ఆయన చేసినటువంటి పరిచర్య ఈ రోజున మనం కోకొల్లలుగా మనం చేయగలుగుతూ ఉన్నాం. ఆయన చేసినటువంటి పరిచర్యను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఈస్టర్ ఆరాధనలో చేరువచ్చిన నీ జీవితంలో కూడా దేవుడు మన కొరకై ప్రాణం పెట్టాడు. దేవుడు మన కొరకై పాతాళ లోకంలోనికి వెళ్ళాడు. దేవుడు మన కొరకై ఏమండి 40 సంవత్సరాలు పరిచర్య చేసి తన యొక్క జీవితాన్ని ముగించుకొని తండ్రి దగ్గరికి వెళుతున్నాడు. ఆ దేవుడు చేసిన త్యాగం మనం ఎందుకు చేయలేకపోతూ ఉన్నాం?
ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం ఎందుకు అవలంబించలేకపోతూ ఉన్నాం? మొట్టమొదటిగా యేసుక్రీస్తు పునరుద్ధానం చెందినాక పాతాళ లోకములోనికి వెళ్ళాడు, సువార్తను చెప్పాడు. పాతాళ లోకములోనికి వచ్చి మరలా ఈ భూమి మీదకి వచ్చి భూమి మీద 40 సంవత్సరాలు దేవుని సువార్తను ప్రకటించాడు యేసుక్రీస్తు ప్రభు. అనేక మందిని బాగు చేశాడు, అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మందికి తన యొక్క పునరుత్థానాన్ని తెలియపరిచాడు. ఈ రోజున అందుకే ఆ దేవుని మనం పూజిస్తూ ఉన్నాం. ఈ రోజున అందుకే దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రారుడా, నా జీవాధిపతి అయిన యేసయ్యా. నాకు రాదులేండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలలోనికి వెళ్ళి ఆయన తన యొక్క జీవితాన్ని ప్రజలకి స్వార్థ రూపంలో అందిస్తున్నాడు. మూడవదిగా గమనిస్తూ ఉంటే, మొట్టమొదటిగా పాతాళ లోకంలోనికి వెళ్ళాడు. పాతాళ లోకం నుంచి బయటకు వచ్చి భూమి మీదకి వచ్చి 40 సంవత్సరాలు దేవుని అనేక మందికి పరిచర్య అందించాడు. మూడవదిగా గమనిస్తూ ఉంటే, ఆకాశానికంట ఎక్కి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఈ రోజున ఆయన ఎక్కడున్నాడంటే ఆకాశంలో ఉన్నాడు. ఆకాశంలో ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన దేవుడిగా పిలవబడటానికి, ఆయన సజీవుడిగా పిలవబడటానికి, ఆయన దేవుడిగా నిరూపించుకోవడానికి ఆకాశంలో నిలిచి ఉన్నాడు. అందుకనే బైబిల్లో రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఈ భూమి ఉందే ఆయన పాదపీఠంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆకాశంలో తన సింహాసనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను దేవుని యొక్క ధవల సింహాసనం మీద నిలబెట్టడానికి, నిర్దోషునిగా నిలబెట్టడానికి, నిష్కళంకులుగా నిలబెట్టడానికి, నీలో ఏ పాపము లేకుండా, ఏ శాపం నీలో లేకుండా, ఏ దరిద్రత నీలో లేకుండా, లోక సంబంధమైన అలవాట్లు లేకుండా యేసు క్రీస్తు ప్రభుల ఎదుట నిష్కలంకుడిగా, నిష్కరంకురాలిగా నిన్ను నిలబెట్టడానికి మధ్యవర్తైనటువంటి దేవుని సావుకుని ఈ రోజున స్వార్థను నిలిపింపజేస్తున్నాడు. ఆయన ఎవరు అంటే పునరుత్థానుడైన దేవుడు. మరణాన్ని విరిచి మృత్యాన్ని జయించి పునరుద్ధానుడిగా అనేక మందికి తెలియపరిచినటువంటి దేవుడు ఈ రోజున తన పాదపీఠం అనబడుతున్నటువంటి ఈ భూమి మీద తన సావుకు నిలబెట్టుకొని అనేక మందికి దేవుని వాక్యాన్ని ప్రకటింపచేసి ఆ ధవల సింహాసనం ఎదుట నిన్ను నిష్కలంకులుగా నిలబెట్టడానికి, నీ మీద ఎటువంటి మచ్చ డాగు లేకుండా ఉండటానికి దేవుని తన సావుకు నిలబెట్టుకొని ఈ రోజున పరిచర్య జరిగిస్తున్నాడు. ఆయన ఎవరు అంటే పునరుత్థానమైనటువంటి దేవుడు. ఆ పునరుత్థానమైనటువంటి దేవుడు ఆకాశానికి వెళ్ళిపోయాడు. ఆకాశానికి ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ ఎక్కిపోయినటువంటి దేవుని దగ్గరికి మనం అందరం చేరాలి అంటే కలంకము లేని వ్యక్తిగా, ముడత లేని వ్యక్తిగా, మచ్చ డాగు లేని వ్యక్తిగా మనము చనిపోయేంత వరకు దేవుని సన్నిధికి భక్తి మనం దేవుని సన్నిధిలో ఇష్టమైనటువంటి భక్తిని చేయగలిగినటువంటి విధానములో, దేవునికి ఇష్టానుసారమైనటువంటి బ్రతుకును మార్చబడే విధానంలో మనము చేయగలిగితే, దేవుని ధవల సింహాసనం ఒకటి ఉందండి. ఆ ధవల సింహాసనం ఎదుట దేవుని దగ్గర కలంకము లేని వ్యక్తిగా నిలబడటానికి ఆకాశానికి ఎక్కి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశానికి ఎక్కి వెళ్ళాడండి. ఆయన ఎవరు అంటే పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆయన ఎవరు అంటే నిష్కలంకుడిగా ఉన్నాడు. మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదండి. మాట ఇచ్చినటువంటి దేవుడు మాట ప్రకారం తిరిగి లేచి అనేక మందికి ప్రత్యక్షమయ్యాడు. ఈ మిట్ట మధ్యాహ్న వేళలో ఈస్టర్ ఆరాధనలో చేరివచ్చిన నీకు కూడా నా దేవుడు ప్రత్యక్షమవునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి.
చిన్న ప్రార్థన చేసుకొని ఆ తదుపరి కానుకలు పట్టుకుందాం.